ఒకే ఒక్క రోజు 5 గ్రహాలు, ఒక అమావాస్య, పైగా ఒక సూర్యగ్రహణం ఈ 3 ఒకేసారి వస్తే ఏమవుతుంది? ఇది నిజంగా ఓ అరుదైన, చాలా శక్తివంతమైన ఖగోళ సంఘటన. అవును, ఇదే అసలైన ప్రశ్న. 5 గ్రహాలు, అమావాస్య, సూర్యుడు అన్నీ ఒకేచోట కలుస్తున్నాయంటే ఆ ప్రభావం ఎలా ఉండబోతోంది? ఈరోజు మన ప్రయాణం ఎలా ఉండబోతుందంటే, ముందుగా అసలీ ఖగోళ సంఘటనేంటో చూద్దాం. ఆ తర్వాత ఏ రాశివారికి ఎలాంటి ఫలితాలున్నాయో తెలుసుకుందాం. ఇక మన మంత్రశక్తిని ఎలా రీఛార్జ్ చేసుకోవాలో చూసి, గ్రహణానికి సంబంధించిన కొన్ని నియమాలు, అపోహల గురించి కూడా మాట్లాడుకుందాం. చివరగా దైవానుగ్రహం పొందడానికి సరైన మార్గమేంటో చర్చిద్దాం. సరే, ఇక మొదటి అంశంలోకి వెళ్ళిపోదాం. అసలు ఆకాశంలో ఏం జరగబోతోంది? ఈ పంచగ్రహ కూటమి అంటే ఏంటి? దాన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. చాలా సింపుల్గా చెప్పాలంటే, పంచగ్రహ కూటమి అంటే 5 గ్రహాలు ఒకే ఇంట్లోకి, అంటే ఒకే రాశిలోకి రావడం. ఈసారి రాహువు, సూర్యుడు, కుజుడు, బుధుడు, శుక్రుడు ఈ 5 గ్రహాలు కలిసి కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాయి. ఇది మామూలు విషయం కాదు, చాలా అసాధారణమైన కలయిక. దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక మంచి ఉదాహరణ ఉంది. ఎక్కువ మంది వంటవాళ్లుంటే వంట పాడవుతుంది అని అంటారు కదా. ఒకే వంటని 5గురు కలిసి చేస్తే ఏమవుతుంది? ఒకరు ఉప్పు వేస్తారు, ఇంకొకరు కారం, మరొకరు పులుపు, అంతా గందరగోళం. ఇక్కడ కూడా అంతే. 5 గ్రహాలు ఒకేచోట చేరడం వల్ల ఒక రకమైన గందరగోళం ఏర్పడుతుంది. కాని అదే సమయంలో ఒక విపరీతమైన శక్తి కూడా పుడుతుంది. అదే ఇక్కడ కీలకం. రాశిఫలాలు. ఈ గ్రహాల కలయిక 12 రాసులవారి జాతకాల్ని ఎలా మార్చబోతోందో చూద్దాం. ముందుగా శుభవార్తలతో మొదలు పెడదాం. చాలా రాశులవారికి ఇది యోగకాలమని చెప్పొచ్చు. ముఖ్యంగా మీనరాశి, వృషభరాశివారికి ఆదాయానికి ఇక ఢోకా లేదు, డబ్బు వచ్చిపడుతుంది. ఇక మిథున రాశివారైతే శత్రువుల బెడద నుంచి బయటపడతారు. కర్కాటక రాశివారు ఎప్పటినుంచో అనుకుంటున్న పనులు ఇప్పుడు పూర్తి చేస్తారు. వృశ్చిక రాశివారికి కొత్త పరిచయాలు, లోన్లు లాంటివి సులభంగా దొరుకుతాయి. అలానే ధనుస్సు, మకర, మేష రాశులవారికి కూడా పాత నష్టాలు పోయి పనుల్లో విజయం, అద్భుతమైన ఫలితాలు కళ్ల ముందు కనిపిస్తాయి. అయితే కొన్ని రాసులవారు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ గ్రహాలన్నీ కుంభరాశులనే కలుస్తున్నాయి కాబట్టి కుంభరాశివారికి మనసు కొంచెం చంచలంగా, అశాంతిగా ఉండొచ్చు. సింహరాశివారు ఉద్యోగ విషయంలో కాస్త అప్రమత్తంగా ఉండాలి. కన్యారాశివారికి పార్ట్నర్షిప్స్ వల్ల కొన్ని తలనొప్పులు రావచ్చు. ఇక తులారాశివారు లీగల్ విషయాల్లో, కోర్టు కేసుల విషయంలో కాస్త జాగ్రత్త వహించడం ఉత్తమం. సరే, మీ రాశికి మంచి ఫలితముందా లేదా కొంచెం జాగ్రత్తగా ఉండాలా? ఏది ఏమైనా ఈ సమయం మనందరికీ ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక అవకాశాన్నిస్తోంది. జాతకంతో సంబంధం లేకుండా ఈ శక్తిని మనం ఎలా వాడుకోవచ్చో ఇప్పుడు చూద్దాం. ఇది చాలా ముఖ్యమైన విషయం. సాధన చేసేవారికి ఇది అత్యంత శక్తివంతమైన సమయం. అంటే జాతకంలో ఏం రాసి ఉన్నా సరే దాన్ని పక్కన పెట్టండి. ఎవరైతే సాధన చేస్తారో వాళ్లకి ఇదొక గోల్డెన్ ఆపర్చునిటీ. జరిగిందేదో జరగని అని వదిలేయడం కాదు, మన ప్రయత్నంతో, మన సాధనతో శక్తిని పొందడం ముఖ్యం. మరి ఆ సాధన ఏంటి? చాలా సింపుల్. మీ మంత్రాన్ని రీఛార్జ్ చేసుకోవడమే. ఎలాగైతే మన సెల్ ఫోన్ బ్యాటరీ డౌన్ అయినప్పుడు ఛార్జింగ్ పెడతామో అలాగే ఈ సమయంలో మన మంత్రశక్తిని కూడా రీఛార్జ్ చేసుకోవచ్చు. గురు ఇచ్చిన మంత్రాన్ని తీసుకొని ఈ శక్తివంతమైన సమయంలో కాస్త సమయం కేటాయించి ఏకాగ్రతతో జపం చేస్తే చాలు. మీ ఆధ్యాత్మిక శక్తి, మీ స్పిరిచువల్ బ్యాటరీ ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. మరి ఇలా మంత్రాన్ని రీఛార్జ్ చేసుకుంటే ఏమొస్తుంది? చాలా వస్తాయి. అప్పుల బాధతో ఉన్నారా? వాటి నుంచి బయటపడే మార్గం దొరుకుతుంది. ధనాకర్షణ కలుగుతుంది. ఆరోగ్య సమస్యలా? అవి కూడా తగ్గుముఖం పడతాయి. అన్నింటికన్నా ముఖ్యంగా మనసులో ఉన్న కోరికలు నెరవేరడానికి దారి ఏర్పడుతుంది. గ్రహణం. ఈ పేరు వినగానే మన మనసులో బోలెడు రూల్స్, అపోహలు తిరుగుతూ ఉంటాయి కదా. మరి ఈసారి పరిస్థితేంటి? నిజంగా ఆ నియమాలన్నీ పాటించాలా? అసలు నిజానిజాలేంటో చూద్దాం. సాధారణంగా గ్రహణం అనగానే ఇంట్లోనే ఉండాలి, ఏమీ తినకూడదు, గర్భిణీ స్త్రీలు బయటకు రాకూడదు, ఇలా చాలా నియమాలుంటాయి. కాని ఈసారి అది అవసరం లేదు. ఎందుకంటే ఇది కేవలం గ్రహణం కాదు, పంచగ్రహ కూటమి, అమావాస్యతో కూడిన శక్తివంతమైన సమయం. అందుకే శారీరక నియమాలమీద కాకుండా ఆధ్యాత్మిక సాధన మీద దృష్టి పెట్టాలి. అంటే మంత్రజపం చేయటం అన్నింటికన్నా ముఖ్యం. ఈ సమయంలో చేసే జపానికి కోట్ల రెట్ల ఫలితముంటుందని శాస్త్రం చెప్తోంది. ఇక్కడ చాలామందికి ఒక డౌట్ రావచ్చు. అయ్యా, ఈ గ్రహణం మన దేశంలో కనిపించట్లేదు కదా,
మరి మనకెందుకు ఈ రూల్స్ అని. ఇది కేవలం ఒక అపోహ. ఆకాశంలో జరిగే ఒక సంఘటన ప్రభావం అది కనిపించినా కనిపించకపోయినా మొత్తం భూమి మీద ఉంటుంది. దీనికి దేశాల సరిహద్దులతో సంబంధం లేదు. కాబట్టి ఈ శక్తి మనందరి మీద పనిచేస్తుంది. ఆశీర్వాదాలు పొందడానికి అసలైన మార్గం ఏది? ఆధ్యాత్మిక ప్రయాణంలో భయాన్ని వదిలేసి నమ్మకంతో ఎలా ముందుకు వెళ్లాలో చూద్దాం. చాలామంది కాలభైరవుడు, రాహుకేతువులు, శరభేశ్వరుడు, ఇంకా ప్రత్యంగిరాదేవి, వారాహి అమ్మవార్ల ఆలయాలకు ఎక్కువగా వెళ్తున్నారు. కొన్నిసార్లు ఇది భక్తితో అయితే మరికొన్నిసార్లు తెలియని భయం వల్ల, అపోహల వల్ల కూడా జరుగుతోంది. ముఖ్యంగా ప్రత్యంగిరాదేవి లాంటి ఉగ్రదేవతల విషయంలో ఒక రకమైన బ్యాడ్ పబ్లిసిటీ జరిగిపోయింది. ఆ ఉపాసన చేస్తే ఏదో అయిపోతుందని, అది చాలా కష్టమని, ఇలాంటి అపోహల వల్ల చాలామందిలో భయం ఏర్పడింది. కాని అసలు సత్యమేంటంటే ఏ దైవారాధన కూడా చెడు ఫలితాన్ని ఇవ్వదు. మీరు ఏ దేవుణ్ణి నమ్మినా, ఏ దేవతను పూజించినా, అది ప్రత్యంగిరాయనా వారాహి అయినా ఎవరైనా సరే తల్లి బిడ్డకు చెడు చేస్తుందా? చెయ్యదు. మనకు కావలసిందల్లా మనం చేసే సాధన మీద, మన మార్గం మీద పూర్తి నమ్మకం, ఆ విశ్వాసం ఉంటే చాలు.